హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ జాబు. ఇది 2026 జాబులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. మొత్తం పోస్టులు వచ్చేసి 25,487 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇది ఆన్లైన్లో మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఈ జాబులకి సంబంధించి పూర్తి డీటెయిల్స్గా మనం టాపిక్లోకి వెళ్ళి చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి నోటిఫికేషన్ డేట్ అనేది డిసెంబర్ 1వ తారీఖు నాడు 2025న రిలీజ్ అయింది. మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి లాస్ట్ డేట్ వచ్చి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టే లాస్ట్ డేటు డిసెంబర్ 31వ తారీఖు వరకు మనకు లాస్ట్ డేట్ అయినా ఉంది. జనవరి 1వ తారీఖు 2026న ఫీజు కట్టి కూడా మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మనకు అప్లికేషన్ కరెక్షన్స్ అనేవి జనవరి 8వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు మధ్యలో అప్లికేషన్ కరెక్షన్స్ అని చేస్తారు. మనకి ఎగ్జామ్ డేట్ వచ్చి ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్యలో మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఉంటుంది. మీరు ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ మీరు పెట్టాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అని పెట్టుకోవచ్చు. ఈ వెబ్సైట్కి సంబంధించి ఎలాగో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే మీరు ఇక్కడ న్యూ అని ఉంది. ఈ న్యూ డిసెంబర్ 1వ తారీఖు దీన్ని క్లిక్ చేసినట్టయితే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అప్లికేషన్ ప్రకారం ఫీజును అప్లికేషన్ అని ఫిల్అప్ చేయొచ్చు. మీరు ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకొని తర్వాత ఓటీఆర్ వస్తుంది. ఓటీఆర్ని ఈ వెబ్సైట్లో ఫిల్అప్ చేసినట్టయితే అప్పుడు మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్లో ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి, అప్లికేషన్ ఫీజు అనేది కట్టాలి. ఈ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ప్రింట్అవుట్ ఒకటి తీసుకున్నాలి. తర్వాత మీకు అప్లికేషన్ కరెక్షన్ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ డేట్ అనేది వస్తుంది. ఎగ్జామ్స్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. లాస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మేల్కి 100 రూపాయలు కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ క్యాండిడేట్స్ నో ఫీజు అని ఉంటుంది. మీరు మన ఆన్లైన్లో పేమెంట్ చేయాలంటే యూపీఐ ద్వారా పేమెంట్ చేయవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా కార్డు, మాస్టర్ కార్డు, రూపే కార్డుల ద్వారా మనకు ఆన్లైన్లో పేమెంట్ అనేది చేయొచ్చు. మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, మనకి ఇండియాలో పుట్టి ఉండాలి, 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ అయితే బోనస్ మార్క్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకి మార్క్స్ కొంచెం తక్కువ వచ్చినా కానీ ఈ బోనస్ మార్క్స్ ప్రకారం వాళ్ళు క్వాలిఫై అవ్వచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 1/1/2026కి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే 2వ తారీఖు 1వ నెల 2023 నుంచి 1/1/2008 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రం ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కూడా 3 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 28 సంవత్సరాల మధ్యలో అయినా ఉండొచ్చు అన్నమాట. శాలరీ వచ్చేసి పే లెవెల్ 3 ప్రకారం ఇస్తారు. శాలరీ 21,700 నుంచి 69,100 పర్ మంత్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇవి కాకుండా క్యారీ డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ అదర్ అలవెన్స్లు కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. పూర్తి డీటెయిల్స్గా మనం వేకెన్సీ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. బీఎస్ఎఫ్లో అయితే 524 మేల్ క్యాండిడేట్స్ పోస్టులు అనేవి ఉన్నాయి. ఫీమేల్కి అయితే 92 పోస్టులు ఉన్నాయి. మొత్తం 16 పోస్టులు అనేవి ఉన్నాయి. సిఐఎస్ఎఫ్ వాళ్ళకైతే 13,135 పోస్టులు అనేవి మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకు ఉన్నాయి. 1,460 పోస్టులు అనేవి ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నాయి. మొత్తం 14,595 పోస్టులు అనేవి సిఐఎస్ఎఫ్ వాళ్ళకు ఉన్నాయి. సిఆర్పిఎఫ్ వాళ్ళకి 5,366 మేల్ క్యాండిడేట్స్ ఉన్నాయి, 124 ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నాయి. మొత్తం 5,490 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎస్ఎస్బి వాళ్ళకి 1,764 మేల్ క్యాండిడేట్స్ ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏమీ లేవు. ఐటీబీపీ వాళ్ళకి 1,099 మేల్ క్యాండిడేట్స్ ఉన్నాయి, 194 ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ పోస్టులు అనేవి ఉన్నాయి. మొత్తం 1,293 పోస్టులు ఉన్నాయి. ఏఆర్ రైఫిల్ మ్యాన్ జీడీ వాళ్ళకి 1,556 పోస్టులు ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్కి, 150 ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నాయి. మొత్తం 1,706 పోస్టులు అనేవి టోటల్గా ఉన్నాయి. ఎస్ఎస్ఎఫ్ వాళ్ళకి 23 పోస్టులు మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి అసలు ఏమి లేవు. మొత్తం పోస్టులు వచ్చేసి 25,487 పోస్టులు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎస్ఎస్సి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2026కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మన వెబ్సైట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవి క్లిక్ చేసినట్లయితే పూర్తి డీటెయిల్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమంది చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.